అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ట్రేడ్ గురు తెలుగు. ఈరోజు మార్కెట్లో మనీ ఎక్కడ ఫ్లో అవుతుందో చూద్దాం. వీడియో క్వాలిటీ బాగాలేకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే నేను ఫోన్లో రికార్డ్ చేస్తున్నా. మార్కెట్ 55 110 దగ్గర గ్యాప్ అంటే లాస్ట్ డే హై లో క్లోజ్లో ఓపెన్ అయిందండి మార్కెట్. అంటే 84 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. చూద్దాం మార్కెట్ ఎక్కడ మనకు ట్రేడ్ దొరుకుతుందో. అంటే ఆ దొరికిన ట్రేడ్‌ని ఎందుకు తీసుకున్నాం అనేదే చెప్తా నేను. మిమ్మల్ని ట్రేడ్ తీసుకోమని నేను చెప్తలేదు. జస్ట్ ట్రేడింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇది కొత్తదనం, ఉపయోగపడుతుంది. వాళ్ళు నేర్చుకునే విధానం క్యాండిల్, హ్యామరు, బుల్లింగ్, బుల్లిష్, బేరిష్ క్యాండిల్ చూసి తీసుకోవడం వల్ల మనకు జీరో ప్రాఫిట్ వస్తదండి. ఎందుకంటే మనం మైండ్ సెట్ అంటే కొన్ని ఆలోచనలు కలిపి ఆ విధంగా ఆలోచించాలి మనం. నిన్న అయితే వెయిట్ చేసిన, మార్నింగ్ స్టార్ట్ చేసిన, నిన్న 10 o'clock దాకా వెయిట్ చేసిన. 10 o'clock దాకా వెయిట్ చేసినప్పుడు అది దొరకలేదు మనకు. నాకు దొరకలేదు. కానీ తర్వాత ఒక 1.5 2 hours తర్వాత ఒక ట్రేడ్ దొరికింది సేమ్ మన స్ట్రాటజీలో. అది నేను ఇందాక చిన్న షార్ట్ వీడియో చేసి పెట్టిన. దానికోసమే వెయిట్ చేసినా కానీ అది దొరకలేదు. ఇప్పుడైతే మార్కెట్ లాస్ట్ డే హై క్లోజ్ లో మధ్యలో ఓపెన్ అవుతుంది కాబట్టిగా చూద్దాం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఒక లెక్క ఉంటుంది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఒక లెక్క ఉంటుంది. లాస్ట్ డే హై లో క్లోజ్ మధ్యలో న్యూట్రల్ గా ఓపెన్ అయితే ఒక లెక్క ఉంటుంది. మనకు చూద్దాం ఎక్కడ దొరుకుతుంది, ఏం దొరుకుతుంది, ఎలా చేస్తున్నాం అనేది చూసి మీకు చెప్తా. మీరు నేర్చుకోండి, జాగ్రత్తగా నేర్చుకోండి, చూడండి, చేద్దాం. క్వాలిటీ బాగాలేకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు కొత్తదనం నేర్చుకున్న ఫీలింగ్ కలుగుతుంది. మార్కెట్ ఇప్పుడు 9:13 అవుతుంది. ఇంకో 2 minutes ఉంది మార్కెట్ ఓపెన్ అవ్వడానికి. దీంట్లో ఎడిట్ లేదు, ఓన్లీ రియల్ ట్రేడ్. లాస్ అయితే లాసు, ఇది ఫెయిల్ అయిందిరా బాబు, ఎందుకు ఫెయిల్ అయిందో తెలుసుకుందామని చెప్తా. ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ ఉన్నదే చెప్తా. లేనిది ఎడిట్ గిడిట్ ఎందుకు? ఎడిట్ చేస్తూనైతే నాకెందుకు అబ్బా ఇది. మీరు నేను అంటే నా రిక్వెస్ట్, నా మాటలు మిమ్మల్ని కొంచెం హాని కలిగించిన బాధపడకండి, కానీ కొంచెం ఇంట్రెస్టెడ్గా చూడండి. మీరు నిజంగా ట్రేడర్ అవ్వాలనుకుంటే నా వీడియోస్ చూడండి. నేను ఎలా ఆలోచించి చేస్తున్నానో అలా నేర్చుకోండి. మిమ్మల్ని నేను ట్రేడ్ చేయమని అంటలేను. నేను చెప్పే విధంగా మీరు ఆలోచించి చేయండి. ఇంకా 2 minutes ఉంది మార్కెట్ ఓపెన్ అవ్వడానికి. చూద్దాం. ఇంకో 1 minute ఉంది. 55 110 దగ్గర మార్కెట్ అయితే ఓపెన్ అయింది. లాస్ట్ డే హై లో క్లోజ్ కూడా ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. ఈ రోజు 5 minutes హై క్యాండిల్ హై లో క్లోజ్ కూడా ఒక సపోర్ట్, ఒక రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. ఓకేనా? చూద్దాం. ట్రేడ్ దొరికితే చేద్దాం, లేకపోతే వద్దు. కానీ అనవసరమైన ట్రేడ్లు చేసి డబ్బులు పోగొట్టుకోవద్దు. నిన్న చాలా మంది, మనం వెయిట్ చేసిన దగ్గర చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నాలే. చూసారా మార్కెట్ 1 minute కాకముందే 110 నుంచి 400 పోయిందంటే 300 పాయింట్స్ 1 minute లో.
ట్రేడ్ దొరికితే చేద్దాం, లేకపోతే వద్దు. కానీ అనవసరమైన ట్రేడ్స్ చేసి డబ్బులు పోగొట్టుకోవద్దు. మనది ఫస్ట్ రిస్క్ ఒక 1000 to 1500. అది కూడా ఎప్పుడు రిస్క్ చేయాలి? రిస్క్ ఎప్పుడు చేయాలంటే, అరే ఇలాంటి ట్రేడ్లు 10 చేస్తే అందులో ఈ సెటప్లో 7 నుంచి 8 సక్సెస్ అవుతాయిరా అని మనం ఏ ట్రేడ్లను అయితే నమ్ముతామో, ఏ సెటప్ని అయితే నమ్ముతామో ఆ సెటప్ల మీద రిస్క్ చేయాలి. అరే డబ్బులు వస్తుందేమో అని ఎక్కడ పడితే అక్కడ ఏ సెటప్ అయితే ఆ సెటప్ వాడినాం అనుకో, డబ్బులు రావడం కాదు, డబ్బులు పోతాయి కూడా. అర్థమైందా? ట్రేడ్ దొరకకుండా పర్లేదులే కానీ డబ్బులు మాత్రం పోగొట్టుకోవద్దు. నేను ట్రెండ్ లైను, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ క్యాండిల్స్, ట్రెండ్ లైన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ప్రైజ్ యాక్షన్, ఈ మూడిట్ల మీదనే చేస్తా. సరేనా? ఇవ్వ పొద్దున ట్రెండ్ లైన్ మీద దొరికింది కానీ ఎర్లీ మార్నింగ్ మూవ్ కదా అని నేను తీసుకోలేదు. చూడండి ట్రెండ్ లైన్ మీద ఎంత మంచిగా ఫాలో అయిందో ట్రెండ్ లైన్. చూడండి 1 minute 400 పాయింట్స్ పోయిందండి, 300 పాయింట్స్. మనం ఎక్కడ ట్రేడ్ చేద్దామంటే, ఒకవేళ ఇది ఇట్లా వచ్చి ఇట్లా పోతే ట్రేడ్ చేద్దాం. ఓకేనా? అసలు మన సెటప్లో ట్రేడ్ దొరికింది. ఎందుకంటే ఇది ప్రాఫిట్, ఇది బయింగ్, ఇది బయింగ్, ఇది బయింగ్, ఇది బై ఇది బయింగ్, ఇది ప్రాఫిట్ దొరికిందా? ఇక్కడ ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసిన వాళ్ళు ఇక్కడ కొన్నారు. క్లియరా? మళ్ళీ ఇక్కడ కొన్న వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసారు. మరి ఈ మూని మిస్ అయిన వాళ్ళు ఇక్కడ కొన్నారు, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసిన ఇక్కడ కొన్నారు. మనం చూసే విధానం ప్రకారమే ఫస్ట్ ట్రేడ్ కూడా వచ్చింది, కానీ మనం చేయలేదు, మనం ఐడెంటిఫై చేయలేదు. నెక్స్ట్ టైం ఐడెంటిఫై చేయలేదు అంటే మార్నింగ్ కదా, 1 సెకండ్లలో 10 సెకండ్లలో 100 పాయింట్ 500 పాయింట్ కొట్టిన లాస్ అయిపోతుంది కదా అన్న భయంతో మన స్ట్రాటజీ ప్రకారమే మార్నింగ్ ట్రేడ్ కూడా దొరికింది. చూడండి ఎగ్జాక్ట్గా అదే అక్కడే ఆగిపోయింది. చూడండి ఇగో ఇది బయింగ్, ఇది ప్రాఫిట్ బుకింగ్. ఇక ఈ మూని మిస్ అయిన వాళ్ళు ఇక్కడ కొన్నారు, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ కొన్నారు, మళ్ళీ ఇక్కడ కొన్న వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసారు, మళ్ళీ ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసిన వాళ్ళు ఇక్కడ కొన్నారు, ఈ మూని మిస్ అయిన వాళ్ళు ఇక్కడ కొన్నారు. అర్థమవుతుందా? క్లియర్. మన సెటప్లోనే ట్రేడ్ కూడా, ట్రేడ్ మన సెటప్లోనే వచ్చింది, కానీ మనం చేయలేదు. మన సెటప్ ఏంది? ఇట్లా పోవాలి, ఇట్లా బై చేయాలి, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ కావాలి, ఇట్లా ప్రాఫిట్ బుకింగ్ అయిన తర్వాత ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసిన వాడు ఇట్లా కొనాలి, కొంటాడు. ఇక్కడ ఈ మూని మిస్ అయిన వాడు ఇక్కడ కొంటాడు. మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. ఇట్లా అర్థమవుతుందా? మన సెటప్ ప్రకారమే ట్రేడ్ దొరికింది, కాకపోతే మనం చేయలేదు. మీరు నేను చెప్పే సెటప్ మీకు గుర్తుందా? నేను ఏమి చెప్తా మీకు? బై చేసిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ కావాలి. ప్రాఫిట్ బుకింగ్ అయినా కూడా మార్కెట్ కిందికి రాలేదంటే బయర్ స్ట్రాంగ్గా ఉన్నట్టు. అప్పుడు ఏమవుతుంది? ఈ మూని మిస్ అయిన వాడు ఇక్కడ కొంటాడు, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసిన వాడు ఇక్కడ కొంటాడు. మా అప్పుడు డబల్ ఫోర్స్ ఉంటుంది కదా, అప్పుడు స్టాప్ లాస్ ఇక్కడ పెట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఇప్పుడు ఇవాళ ఏమైంది? బై ప్రాఫిట్ బుకింగ్. ఓకేనా? మళ్ళీ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసిన వాడు ఇక్కడ కొన్నాడు, ఇక్కడ మూని మిస్ అయిన వాడు ఇక్కడ కొన్నాడు, మార్కెట్ మళ్ళీ పైకి పోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ కొన్న వాళ్ళు మళ్ళీ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేశారు. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసిన తర్వాత ఈ మూని మిస్ అయిన వాళ్ళు కొన్నారు, సేమ్ అక్కడే పోయే మార్కెట్ ఆగింది. చూడండి మళ్ళీ ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ పోయి కొన్నారు. మన సెటప్ ప్రకారం దొరికిందా లేదా? ఎప్పుడు ఈ విధంగానే ఆలోచించాలి, ఎప్పుడు ఈ విధంగానే ఆలోచించాలి, ఎప్పుడు ఈ ఒకటే విధంగా ఆలోచించాలి, ఈ ఒకటే విధంగా చేయాలి మార్కెట్లో. ఒకటేనండి, మార్కెట్ కిందికి పోనీయండి, పైకి రానియండి, ఎటైనా పోనీయండి, మార్కెట్ కిందికి వస్తుంది అనుకో ఇట్లా,
ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయింది, ఇక్కడ కొంతమంది బై చేసారు, ఇక్కడ బై చేసిన వాడు ఇక్కడ ఇక్కడ సేల్ చేస్తాడు. ఇక ఈ ప్రాఫిట్ బుకింగ్ ని మిస్ అయిన వాడు మళ్ళీ ఇక్కడ సేల్ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేస్తాడు. ఇక్కడ కొన్నవాడు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేస్తాడు. ఈ ప్రాఫిట్ బుకింగ్ ని మిస్ అయిన వాడు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసినప్పుడు మార్కెట్ కిందకి వస్తుంది. మళ్ళా బై, ఇక్కడ నుంచి కొంతమంది బై చేశారు, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ మిస్ అయిన వాళ్ళు ఇక్కడ పోయి ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. ఇక్కడ నుంచి కొన్న వాళ్ళు మళ్ళీ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. అదే డౌన్ సైడ్ కానివ్వండి, అప్ ట్రెండ్ కానివ్వండి, సైడ్ వేస్ కానివ్వండి, వే ఆఫ్ థింకింగ్ అనేది ఒకటే ఉండాలి. సరేనా? ఫస్ట్ 1 మినిట్లోనే రీచ్ అయిపోయింది మన సెటప్ ప్రకారం. బై, ప్రాఫిట్ బుకింగ్, మళ్ళీ బై, ప్రాఫిట్ బుకింగ్, మిస్ అయిన వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసిన వాళ్ళు 1 మినిట్లో మనం అనుకున్న దగ్గర పోయింది. లాస్ట్ డే హై లో క్లోజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. టుడే 5 మినిట్స్ క్యాండిల్ హై లో క్లోజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. సైకలాజికల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఎట్లా అంటే రౌండ్ ఫిగర్స్ 450 to 550 అంటే 500 రౌండ్ ఫిగర్, 1000 రౌండ్ ఫిగర్ దగ్గర అవి కూడా 450 to 550 ఒక పెద్ద 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 సేలింగ్ చేసిన వాళ్ళు అక్కడ కూర్చుంటారు. అది కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. 950 to 1050 ఇది కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. నార్మల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ప్రైజ్ యాక్షన్, ట్రెండ్ లైన్, ఈ మనందరికీ తెలిసిందే. ఒకే దాన్ని బేస్ చేసి మనం ఎప్పుడు ట్రేడ్ తీసుకోవద్దు. ఓకేనా? మనము మార్నింగ్ స్టార్ట్ చేస్తామండి లైవ్. మార్నింగ్ స్టార్ట్ చేస్తాను నేను ఎప్పుడు 9:10కో 9:08కో 9:11కో స్టార్ట్ చేస్తా. 10 దాకా ఉంటానండి లైవ్లో. 10 దాకా చూస్తాను నేను మార్కెట్ని. 10 లోపు మార్కెట్ అంటే ట్రేడ్ ఇచ్చే చేస్తా, లేకపోతే క్లోజ్ చేస్తా. ఎందుకంటే 10 o'clock వల్ల నేను ఆఫీస్కి పోతా. అంటే నా రోజు నెలకి నేను ఒక 15,000 స్టాప్ లాస్కి వాడతా. అంటే 15,000 వచ్చినా పోయినా, పోతే 15,000 పోవాలి, వస్తే ఎంతైనా రాని. ఒకవేళ 15,000 అంటే ఒక నెలకి 21 రోజులు నడుస్తుంది కదా మార్కెట్. 21 రోజులు, ఒక్కొక్కసారి 20 రోజులు, ఒక్కొక్కసారి 19 రోజులు నడుస్తుంది. అంటే అంత లాస్ ఇవ్వడానికి నేను రెడీ. ఒక బిజినెస్ పెడతామండి మనం. ఒక బిజినెస్ పెట్టాలంటే 3 లక్షలు ఇన్వెస్ట్మెంట్ కావాలి మనకు. 3 లక్షలు కావాలి, ఒక్కొక్కసారి 5 లక్షలు కూడా కావాలి. షాప్ రెంటే 30,000 40,000 ఉంటుంది. నేను నా డ్యూటీ చేసుకుంటూ షాప్ రెంట్ ఎంత అంటే షాప్కి ఎంత రెంట్ కడతానో అంత స్టాక్ మార్కెట్లో రిస్క్ పెట్టుకుంటా. అంటే ఇప్పుడు షాప్ నడిచినా నడవకుండా మనం రెంట్ కట్టాల్సిందే కదా. ఇది ట్రేడింగ్ అంటే ఒక బిజినెస్. బిజినెస్కి రెంట్ అనేది మన స్టాప్ లాస్, ప్రాఫిట్ అనేది మన స్టాప్ లాస్ కాకుండా పైన చేయి ప్రాఫిట్. బిజినెస్ స్టార్ట్ చేసినా అనుకుందాం, బిజినెస్ చేస్తున్నాం అనుకుందాం, ఎక్కువ లాస్ చేయొద్దు. 10 to 15,000 ఒక రెంట్ కడుతున్నట్టు చేయాలి. మన పని మనం చేసుకోవాలి. బిజినెస్ థింకింగ్తో ఆలోచించాలి, బిజినెస్ ఐడియాతో ఆలోచించాలి. ఓకేనా? బిజినెస్ ఐడియా ఉండాలి. బిజినెస్ అలా ఆలోచిస్తేనే ఎక్కువ రోజులు సస్టైన్ అవుతాం మనం మార్కెట్లో. ఓకేనా? అరే లాస్ అయింది, దాన్ని ఖచ్చితంగా రికవర్ చేయాలి. ప్రాఫిట్ అయింది, దాన్ని డబుల్ చేయాలి. ఈ మైండ్ సెట్ మార్కెట్లో ఉన్నన్ని రోజులు మనం మార్కెట్లో ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వలేం. అర్థమైందా? నేర్చుకోండి, జాగ్రత్తగా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. లైవ్ మార్కెట్లో చూడండి, కరెక్టేరా, వర్కౌట్ అవుతుంది, మనం ప్రాక్టీస్ చేసింది నడుస్తుంది అన్నప్పుడు రిస్క్ చేయండి. దాంట్లో తప్పేముంది? రిస్క్ చేయాలండి. రిస్క్ లేకపోతే రిస్క్ రాదు. రిస్క్ అంటే నేను మిమ్మల్ని అడ్డోలుగా రిస్క్ చేయమని అంటే మనం నమ్మిన దాని మీద పెట్టవచ్చు. ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయిందో ఇన్వెస్టిగేట్ చేయండి. మళ్ళా ఇన్వెస్టిగేట్ని రెక్టిఫై చేసిన తర్వాత మళ్ళీ నమ్మకం వస్తే మళ్ళీ అప్పుడు ట్రై చేయండి. అట్లా నేను అనేది.
మార్కెట్ని చూడాలి. ఫస్ట్ డే చార్ట్ చూడాలి. డే చార్ట్లో బయర్ కంట్రోల్ చేస్తుర్రా, ఒకవేళ బయర్ కంట్రోల్ చేస్తే సపోర్ట్ని రెస్పెక్ట్ చేయాలి. పొద్దున ట్రేడ్ ప్రకారం మార్కెట్ బుల్లో ఉంది. బుల్ అంటే 3-4 క్యాండిల్స్ ప్రీవియస్ 3-4 డేస్ 2 or 3-4 డేస్ క్యాండిల్ బుల్లో ఉన్నాయి. ఓకేనా, కాబట్టిగా సపోర్ట్ అనేది మంచిగా పనిచేస్తుంది. మన పొద్దున కూడా సపోర్ట్ మీదనే ట్రేడ్ దొరికింది. ఓకేనా, ఒకవేళ మార్కెట్ నెగిటివ్లో ఉంది, నెగిటివ్లో ఉంటే రెసిస్టెన్స్ మీద మంచి ట్రేడ్ దొరుకుతాయి. ఒకవేళ మార్కెట్ సైడ్ వేస్లో ఉంది, బయర్ అండ్ సెల్లర్ న్యూట్రల్గా ఉన్న ప్లేస్లలో ఉంటుంది మార్కెట్ ఒకవేళ డే టైం ఫ్రేమ్లో, అప్పుడు మన సపోర్ట్కి ఎంత వాల్యూ ఇవ్వాలి, రెసిస్టెన్స్కి ఎంత వాల్యూ ఇవ్వాలి, అలా ఆలోచించాలి. చిన్న 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 చిన్నగా ఉంటాయండి. మనం దాన్ని ఇండికేటర్స్ పెట్టి ఆ ఇండికేటర్లు ఈ ఇండికేటర్లు పెట్టి కాంప్లికేటెడ్ చేసేస్తాం మనం. ఆ విధంగా చేయొద్దు. ట్రేడ్ దొరికినా ట్రేడ్ దొరకకుండా మనం చూసే విధానం ఒకటే. ఒకవేళ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది, డే చార్ట్లో మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది, మార్కెట్ ఇట్లా పైకి పోయింది, డే చార్ట్లో అప్ ట్రెండ్లో ఉంది, ఇంట్రాడేలో మార్కెట్ ఇట్లా పైకి పోయింది, ఇట్లా మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత కూడా మార్కెట్ కిందికి రాలేదు. మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత మార్కెట్ కిందికి రాలేదంటే ఈ మూని మిస్, ఇక్కడ హోప్ బయర్స్ వస్తారు. అంటే మార్కెట్ స్ట్రాంగ్గానే ఉందిరా పైకి, అంటే డిసైడ్ కాకముందే ట్రేడ్ చేసే వాళ్ళని హోప్ బయర్స్ అంటారు. అంటే ఈ మూడ్ డిసైడ్ కాలేదు కానీ వాళ్ళు పైకే పోతుందని డిసైడ్ అయిపోయి చేస్తున్న వాళ్ళని హోప్ బయర్, వీళ్ళు హోప్ బయర్స్. ఈ హోప్, ఇక్కడ హోప్ బయర్స్ ఉంటారు. ఇప్పుడు మార్కెట్ ఏమవుతుందంటే ఈ మూని మిస్ అయిన వాళ్ళు, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసిన వాళ్ళు, ఈ హోప్ బయర్ సైడ్ బ్రేక్ అవుట్ తోటి ప్రాఫిట్ బుక్ చేసిన వాళ్ళు బై చేస్తారు, ఈ మూని మిస్ అయిన వాళ్ళు బై చేస్తారు. అలా అప్పుడు మనం ఇక్కడ చిన్న స్టాప్ లాస్ పెట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. తర్వాత చిన్న చిన్న మార్కెట్ ఎట్లా పోతే అట్లా. ఓకేనా, మార్కెట్ ఒకవేళ అప్ ట్రెండ్లో ఉంటే అంటున్నా, మార్కెట్ డే టైం ఫ్రేమ్లో మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంటే ఇంట్రాడేలో ఇలాంటి సిచ్యువేషన్లు మనకు, ఇలాంటి సిచ్యువేషన్లు మనకు ఫామ్ అయినప్పుడు బై ప్రాఫిట్ బుకింగ్, బై ప్రాఫిట్ బుకింగ్ అయినప్పుడు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసిన వాడు ఇక్కడికి వచ్చి కొనేటప్పుడు, ఇక్కడ మూని మిస్ అయిన వాడు ఇక్కడ వచ్చి కొనేటప్పుడు మనం ఇక్కడ చిన్న స్టాప్ లాస్ పెట్టి ఎంటర్ చేయాలి. ఇది మార్కెట్ డే టైం ఫ్రేమ్లో బుల్ ఉన్నట్టు, బుల్ ఉన్నప్పుడు. ఒకవేళ డే టైం ఫ్రేమ్లో మార్కెట్ ఇంట్రాడేలో ఉంది, ఇది ప్రాఫిట్ బుకింగ్, ఇది ప్రాఫిట్ బుకింగ్, ఇది బయింగ్ హోప్ బయింగ్, ఇది ప్రాఫిట్ బుకింగ్, ఇది హోప్ బయింగ్. ఇప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది, ఇంట్రాడే డే టైం ఫ్రేమ్లో మార్కెట్ సేలర్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఈ బయర్స్ని, ఈ బయర్స్ ఈ సేలర్ని డామినేట్ చేయనప్పుడు ఏమవుతుంది, ఈ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ మిస్ అయిన వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు, ఇక్కడ కొన్న వాళ్ళు కూడా ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసినప్పుడు డబల్ ఫోర్స్ అవుతుంది, డబల్ ఫోర్స్ 2 ఫోర్స్ అవుతుంది. అప్పుడు మనం ఇక్కడ చిన్న స్టాప్ లాస్ పెట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇది ఫస్ట్ టార్గెట్, తర్వాత మార్కెట్ పోయేదాన్ని బట్టి. ఓకేనా, మార్కెట్ సైడ్ వేస్ ఉంది, మార్కెట్ ఇంట్రాడేలో డే టైం ఫ్రేమ్లో ఇట్లా సైడ్ వేస్ ఉంది మార్కెట్, అప్పుడు ఏం చేయాలి, మార్కెట్ సపోర్ట్ని రెస్పెక్ట్ చేయాలి, ఇక్కడ సపోర్ట్ని రెస్పెక్ట్ చేయాలి, ఇక్కడ రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేయాలి, ఇక్కడ సపోర్ట్ని రెస్పెక్ట్ చేయాలి, ఇక్కడ సైడ్ వేస్లో ఉన్నప్పుడు సిచ్యువేషన్ అంటున్నాను నేను. అర్థమైందా, మార్కెట్ సైడ్ వేస్ ఓపెన్ అవ్వనియండి, అప్ ట్రెండ్ ఓపెన్ అవ్వనియండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వనియండి, చూసే విధానం చేసే విధానం ఒకటే. సైకలాజికల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 450 to 550, 950 to 1050, ప్రైజ్ యాక్షన్, ట్రెండ్ లైన్, క్యాండిల్ స్టిక్స్ కూడా, ప్రైజ్ యాక్షన్, ట్రెండ్ లైన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇవే చూసుకోవాలి. ఈజీ ఉంటుందండి, ఈజీ ఈజీ ఈజీ. కాకపోతే మనం కాంప్లికేట్ చేస్తున్నాం. పొద్దున మనకు ట్రేడ్ దొరికింది కానీ మనం చేయలేదు, మనం చేయలేదు కదా, నేను చేయలేదు. ఎట్లా, మార్కెట్ డే టైం ఫ్రేమ్లో బుల్ ఉంది అంటే 3-4 డేస్ నుంచి మార్కెట్ బుల్ ఉంది, బై అయిందా, బై అయిందా, బై అయిందా, ప్రాఫిట్ బుకింగ్ అయింది. ఏమైంది, ఇక్కడ బై అయింది, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయింది. ఈ మనీ నువ్వు మిస్ అయినావు, ఏం చేస్తావు, ఇక్కడ కొనడానికి వస్తావు. నేను ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసిన, నేనేం చేస్తా, నేను ఇక్కడ కొనడానికి వస్తా. అది మళ్ళీ ఇది బై అయిందా, ఇక్కడ నుంచి ఇక్కడ కొన్న వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. ఓకేనా, ఈ మనీ మిస్ అయిన వాళ్ళు ఇక్కడ కొనడానికి వస్తారు,
ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసిన వాళ్ళు ఇక్కడ కొనడానికి వస్తారు. మన మన సెటప్ ప్రకారం ఇక్కడ ట్రేడ్ దొరికింది, మనం చేయలేదు కానీ మనకు ట్రేడ్ దొరికింది. మనం చేయలేదు, ఒకసారి చూడండి మన బై ప్రాఫిట్ బుకింగ్ బై, అప్పుడు ఏమైంది, బై అయిందా ప్రాఫిట్ బుకింగ్, ఓకేనా. ఇక్కడ బై చేసిన వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసారు. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసిన వాళ్ళు ఇక్కడ కొనడానికి వచ్చారు, ఈ మూని మిస్ అయిన వాళ్ళు ఇక్కడ కొనడానికి వచ్చారు, మనం ఇక్కడ కొనాలి. మళ్ళీ లైన్ టచ్ అయిందా, ట్రెండ్ లైన్ కూడా చూడు, జబర్దస్త్ ఫాలో అవుతుంది ట్రెండ్ లైన్, జబర్దస్త్ ఫాలో అవుతుంది ట్రెండ్ లైన్ చూడండి, ఓకేనా. మళ్ళీ ఏమైంది, ఇక్కడ నుంచి కొన్న వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసిరా, ఇక్కడ నుంచి కొన్న వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసిరా, ఏమోని మిస్ అయిన వాళ్ళు ఇక్కడ కొనడానికి వచ్చారు పొద్దున 1 minute ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ కొనడానికి వచ్చారు. మనం డబుల్ ఫోర్స్, ఇది స్టాప్ లాస్ పెట్టి వాటి తీసుకోవచ్చు, ఇది స్టాప్ లాస్ పెట్టి తీసుకోవచ్చు, అర్థమైందా. ఇది ఎంట్రీ, ఇక్కడ ఇది ఎంట్రీ, ఈజీ అండి. మార్కెట్ అప్ ట్రెండ్ ఉండనివ్వండి, డౌన్ ట్రెండ్ ఉండనివ్వండి, థింకింగ్ అనేది ఈ విధంగానే ఉంటుంది, ఓకేనా. ఈ విధంగానే ఆలోచించాలి, ఈ విధంగానే చేయాలి. నేను మార్కెట్ ఈ రేంజ్లోనే ఉంటుంది అనుకుంటున్నా, కాసేపు ఈ రేంజ్లోనే ఉంటుంది అనుకుంటున్నా మార్కెట్. మీకు నీట్గా చెప్తా, ఇప్పుడు ఇది తీసేద్దాం. ఇప్పుడు లైవ్ కట్ చేస్తున్నా అండి, అంటే ఇప్పుడు వీడియో క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇది ఫాలో అవుతుంది, బై చేసారా ప్రాఫిట్ బుకింగ్, మళ్ళీ బయ్యా, ఇక్కడ కనుక ప్రాఫిట్ బుకింగ్ అయ్యి ఇట్లా ఇట్లా కూడా పోవచ్చు మార్కెట్, లేకపోతే బయ్యా ప్రాఫిట్ బుకింగ్ బై, చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత ఇట్లా పోతే తీసుకుందాం ట్రేడ్. చూస్తా, ఇంకా 20 minutes ఉంది కదా, చూస్తా ఒకసారి 15 minutes పెట్టి చూద్దాం. మార్కెట్ 5 minutes పొద్దున్న నుంచి చూస్తున్న ఫోన్లో స్టక్ అయిపోతుంది, ఒకే దగ్గర స్టక్ అయిపోతుంది మార్కెట్, ఈ చార్ట్ ఫోన్లో చూస్తే. ఇంకా 15 minutes కూడా జబర్దస్త్ ఫాలో అవుతుంది ట్రెండ్ లైన్ చూడండి. నిన్న చెప్పాను కదా నేను, ఇగో 15 minutes చూడండి ప్రాఫిట్ బుకింగ్. నిన్న మనం ఇక్కడ దాకా వెయిట్ చేసినాం, కానీ మనం వెయిట్ చేసినప్పుడు మార్కెట్ ఈ సెటప్ కాలేదు చూడు, ప్రాఫిట్ బుకింగ్ ట్రేడ్ బై ప్రాఫిట్ బుకింగ్ ఫస్ట్ టార్గెట్, తర్వాత అక్కడ పైకి పోయింది, ఇట్లా వచ్చింది, ఇట్లా పోయింది, ఇట్లా వచ్చింది, ఇట్లా పోతుంది. మార్కెట్ గ్యాప్ అప్లో ఉన్నా, గ్యాప్ డౌన్లో ఉన్నా ఒకే విధంగా ఆలోచించండి. నేను చెప్పిన విధంగానే ఆలోచించండి, ఆ విధంగా ఆలోచించి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత నమ్మండి, నమ్మిన తర్వాత ఓకే లైవ్ ట్రేడ్లో టెస్ట్ చేయండి. లైవ్ ట్రేడ్లో టెస్ట్ చేసిన తర్వాత ఎస్ ఇట్స్ వర్కింగ్ అన్నప్పుడు యూ కెన్ డేర్ వాట్ ఎవర్ యూ వాంట్, హౌ మచ్ యూ కెన్ ఎఫర్ట్, బట్ నాట్ ఎఫెక్టింగ్ అవర్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీకి ప్రాబ్లం కాకుండా ఎంత ఎఫెక్ట్ చేయగలుగుతాం అనేది చూసి చేయండి, ఓకేనా. బై అయింది, ప్రాఫిట్ బుకింగ్ అయింది, బై అయింది, చిన్న ప్రాఫిట్ బుకింగ్ అయ్యి మార్కెట్ ఇట్లా పోతుంది అనుకుంటున్నా. మా ప్రాఫిట్ బుకింగ్ అయితే కావాలి, ప్రాఫిట్ బుకింగ్. ఆల్రెడీ 30 minutes లెంత్ అయిపోయింది వీడియో. చిన్న ప్రాఫిట్ బుకింగ్ అయితే చేద్దాం కదా, చేస్తా. మళ్ళీ వీడియోలో వీడు నేర్పిస్తుంటే వీడు ఆగం చేస్తుండే అందరిని అనుకుంటారని నేను అన్ని నా మీద వేసుకొని చేస్తున్నాను. ఎందుకంటే
నేర్చుకోకు ట్రేడింగ్ అనేది చాలా డేంజర్, కానీ చాలా సింపుల్. చాలా 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 సింపుల్, కానీ చాలా డేంజర్. డబ్బులు పోతేనే డేంజర్, కానీ చేస్తే ఆలోచించి చాలా ఈజీ. నేనైతే ఇట్లా పోయి ఇట్లా ప్రాఫిట్ బుకింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ మూని మిస్ అయిన వాళ్ళు ఇక్కడ కొన్నారు, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసిన వాళ్ళు ఇక్కడ కొన్నారు. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఒక చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఇట్లా పోతే కొంట. ఇది ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటా. ఓకేనా? మార్కెట్ ఎటైనా కానీ ఒకవేళ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంటే డే టైం ఫ్రేమ్లో సపోర్ట్ని రెస్పెక్ట్ చేయండి. మార్కెట్ డే టైం ఫ్రేమ్లో నెగిటివ్ ఉంటే రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేయండి. ఒకవేళ మార్కెట్ డే టైం ఫ్రేమ్లో సైడ్ వేస్ ఉంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేయండి. వే ఆఫ్ థింకింగ్ ఇట్లే పెట్టుకుని ఆలోచించి చేయండి. ఖచ్చితంగా మీరు ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతారు. నా సైడ్ వేస్లో ఇట్లా 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 రెండు వైపులా ఆలోచించండి. సైడ్ వేస్లో ఉన్నప్పుడు మార్కెట్ డే టైం ఫ్రేమ్లో అప్ ఉన్నప్పుడు సపోర్ట్ని రెస్పెక్ట్ చేయాలి. పదే పదే ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి. మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఇది పైకి ఇట్లా 1000 పాయింట్లు వెళ్ళిపోయినా కూడా బాధపడను. నేను ఇట్లా 1000 పాయింట్లు వెళ్ళిపోయినా నేను బాధపడను. ఎందుకంటే నా సెటప్ రానంత వరకు నేను రిస్క్ చేయడానికి రెడీగా ఉండను. ఫస్ట్ 10 o'clock లోపు నా సెటప్ వస్తే, మార్నింగ్ వచ్చింది కానీ నేను అంత చూడలేదు, లైట్ తీసుకున్నా మార్నింగ్. అసలు చూసుంటే మార్నింగే చేస్తుంది. అంటే నేను ఇగో ఇట్లా చేస్తుంది. సెటప్ థింకింగ్ ఒకటే. మార్కెట్ ఏ టైం ఫ్రేమ్లో ఉన్నా నేను నా థింకింగ్ ఒకటే. నా థింకింగ్ ఏంది? ప్రాఫిట్ బుకింగ్, బై ప్రాఫిట్ బుకింగ్. ఓకే, బై ప్రాఫిట్ బుకింగ్. ఈ మూని మిస్ అయిన వాళ్ళు ఇక్కడ కొన్నారు, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసిన వాళ్ళు ఇక్కడ కొన్నారు. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ నుంచి కొన్న వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేశారు. ఓకేనా? ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసిన వాళ్ళు కొనడానికి వచ్చారు, ఈ మూని మిస్ అయిన వాళ్ళు కొనడానికి వచ్చారు. నా నా సెటపే కదా ఇది. అంటే అరే నేను మిమ్మల్ని మభ్య పెట్టడానికి చెప్పట్లేదు. మార్కెట్ నా సెటప్ లో వచ్చింది కానీ నేను గుర్తించలేకపోయినా, అది నా తప్పు. నేను చేయలేకపోయినా, అది నా తప్పు. ఓకే, మార్కెట్ మార్నింగ్ ట్రేడ్ ఇచ్చేసింది. ఓకే, చేసిన వాళ్ళు చేసేసారు కొంతమంది, నాకు దొరకలేదు. సేమ్ అదే స్ట్రాటజీలో నా స్ట్రాటజీ ఒకటే. మిమ్మల్ని నేను మోసం చేయట్లేదు. నేను దేని మీద చేస్తానో అదే చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలాగా చాలా మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళకి రీచ్ అయ్యేలా కామెంట్ చేయండి. నా వే ఆఫ్ థింకింగ్, నా ట్రేడింగ్ సెటప్, నా ట్రేడింగ్ సైకాలజీ ఒకటే. ఇప్పుడు మనకు ఒకటే కడుపు ఉందండి. మన కడుపు ఒకటేనా, రెండు మూడు కడుపులు ఉంటుందా? ఒకటే కడుపు కదా. మార్కెట్కి కూడా ఒకటే సెటప్ ఉండాలి. ఇద్దరు పెళ్ళాలు ఉన్నాడు ఎప్పుడు సుఖపడ్డాడు, రెండు సెటప్లు ఉన్నవాడు ఎప్పుడు సుఖపడ్డాడు. ఒకటే సెటప్ ఉండాలి మనకు. అర్థమైందా? అంటే తప్పుగా అనుకోకండి నేను చెప్పేది. నాకు మాట్లాడడం రాదేమో, నాకు అంటే ఎగ్జాంపుల్ ఇవ్వలేకపోతున్నాను నేను ఏ విధంగా ఇవ్వాలనేది. కానీ మార్కెట్ని ఒకే విధంగా ఆలోచించండి, ఒకే విధంగా చేయండి, అప్పుడే మనం సక్సెస్ అవుతామని మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకో 50 minutes మనకు ట్రేడ్ దొరుకుతుందా దొరకదా చూద్దాం. మార్నింగ్ దొరికింది కానీ చేయలేదు. మంచి ట్రేడ్ దొరికింది మార్నింగ్, చేస్తే చేయాల్సిందే. బై ప్రాఫిట్ బుకింగ్. మిస్ అయిన వాళ్ళు కొనడానికి వచ్చారు, ప్రాఫిట్ బుకింగ్ కొన్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి కొన్న వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేశారు. మళ్ళీ ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసిన వాళ్ళు కొనడానికి వచ్చారు, ఈ మూడు మిస్ అయిన వాళ్ళు కొనడానికి వచ్చారు. నా సెటప్లో ట్రేడ్ దొరికింది కానీ నేనే చేయలేదు.
చేయలే అంటే గుర్తించలే. ఇట్లా ఇట్లా మైండ్ ఫుల్గా పెట్టలే. మార్నింగే కదా అని లైట్ తీసుకున్నా. రావడం రావడంతో లైవ్ స్టార్ట్ చేసిన. నేను కొంచెం 10 నిమిషాల ముందు పిల్లల్ని కిందికి పోయి ఆడిపించుకొచ్చిన. నాకు ఇద్దరు పిల్లలు. ఆడిపించుకొచ్చిన. రాగానే టైం అయింది కదా అని టైం చూసుకోలే. రాగానే క్రికెటింగ్ స్టార్ట్ చేసిన. అది ఒక 10 నిమిషాల ముందు అలా కూర్చొని అనాలిసిస్ చేస్తుంటే మేబీ పట్టుకున్నట్టుండేమో. ఓకే, వీడియో స్టాప్ చేస్తున్నా. ఇప్పుడు ఇంకా టైం తీసుకుంటున్నాము. ఒకవేళ నేను చెప్తా. ఇప్పుడు ఏం చెప్తా. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయింది కదా, ఇక్కడ బయింగ్ అయింది కదా, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయింది కదా, ఇక్కడ బై అయింది కదా, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయ్యి వస్తే ట్రేడ్ చేద్దాం అనుకున్నా. నేను ఇదే చెప్దాం అనుకున్నా, మిమ్మల్ని ట్రేడ్ చేయండి, లైవ్ ట్రేడ్ ఇట్లా వస్తే చేద్దాం అనుకున్నా. వస్తే చేస్తా, లేకపోతే వదిలేస్తా. ఇట్లా బై, సేల్, బై, ప్రాఫిట్ బుకింగ్ ఇట్లా. ఇవన్నీ గ్రీన్ క్యాండిల్, ఎన్ని గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతున్నాయి. ఒక్క రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకో అందట. ఇవి చూడండి, నేను 1 మినిట్ ఇంకా ఓపెన్ చేసి చూడలే. మార్నింగ్ 1 మినిట్ హై లో క్లోజ్ మధ్యలోనే కొట్టుకుంటుంది. అంటే ఈ ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ మార్నింగ్ క్యాండిల్ ఇది 1 మినిట్ టైం చూడండి. లెఫ్ట్ లో టైం చూడండి. టైం మరి ఇక్కడ లెఫ్ట్ లో రౌండ్ అప్ చేసిన టైం చూడండి. 1 మినిట్ లోనే కొట్టుకుంటుంది. అంతా డైరెక్ట్ గా పోదు అనుకుంటున్నాను. మార్కెట్ అంతా డైరెక్ట్ గా పోదు. ప్రాఫిట్ బుకింగ్ జరగలేదు. ఒక 5 మినిట్స్ క్యాండిల్ ఇంకో 5 మినిట్స్ క్యాండిల్ కిందికి వచ్చి ట్రేడ్ ఒక్కసారి కూడా చేయలేదు. కానీ ఒక్కసారి ఇక్కడ నుంచి కొన్న వాళ్ళందరూ ఇంకా ప్రాఫిట్ బుకింగ్ కాలేదు. ఇగో ఇక్కడ నుంచి ఎవరైతే కొన్నారో అందరూ ట్రేడ్ లోనే ఉన్నారు. వాడు సడన్గా అందరూ ఒకేసారి ప్రాఫిట్ బుకింగ్ చేశారు అనుకో, ఇట్లా వస్తుంది మార్కెట్. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే మార్కెట్ కొంచెం కూల్ అవుతుంది. కూల్ అయినప్పుడు ఏమవుతుంది, మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు మనకన్నీ తెలిసి మనం మిస్ అయినాం. ఈ మూవ్ని మనకు తెలుసు, ఇది బై, ఇది ప్రాఫిట్ బుకింగ్, ఇది బై, ఇది ప్రాఫిట్ బుకింగ్, ఇక్కడ బై చేయాలని. కానీ మన మూవ్ని మిస్ అయినాం. మనం ఏం చేస్తాం, అరే ఇంకో మూవ్ ఇలా దొరికితే చేద్దామని వెయిట్ చేసిన వాళ్ళు వెయిట్ చేస్తున్నాం మనం. ఓకేనా. ఇప్పుడు ఇప్పుడు కొన్న వాళ్ళందరూ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసిన తర్వాత మార్కెట్ పైన హోల్డ్ చేస్తే మిస్ అయిన వాళ్ళు కొంటారు, మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసిన వాళ్ళు కొంటారు. డబల్ ఫోర్స్ అయితే డబల్ ఫోర్స్ అయినప్పుడు మనం కొనాలి. ఇదే రొట్ట చేస్తుంది, కానీ మార్నింగ్ మిస్ అయింది మనది. చూడండి, ఇదైందా చూడండి. ఇది సపోర్ట్ లాగా పనిచేస్తుంది, ఇది రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు మార్కెట్ బై, ప్రాఫిట్ బుకింగ్, మిస్ అయిన వాళ్ళు కొన్నారు, ప్రాఫిట్ బుక్ చేసిన వాళ్ళు కొన్నారు కదా. ఇప్పుడు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ఇక్కడ దాకా అవుతుందా, ఇక్కడ దాకా అయితే ఇక్కడ చూసి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టి ఇక్కడ చేంజ్ చేయొచ్చు. ఇక్కడ దాకా కాకుండా ఇక్కడ దాకా అవుతుందా అంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అవుతుందా అంటే ఇది ఫస్ట్ టార్గెట్. తర్వాత చిన్న చిన్నగా మార్కెట్ ఎట్లా పోతే అట్లా. ఓకేనా. ఈ రొచ్చులోనే ఉంటుంది అనుకుంటున్నాను మార్కెట్. నేను కాసేపు మనం వీడియో కూడా లెంత్ అవుతుంది. 10:20 కానీ 10 o'clock దాకా ఈ రొచ్చులోనే ఉంటుంది అనుకుంటున్నా మార్కెట్. కాబట్టి వీడియో ఎండ్ చేస్తున్నా. మార్కెట్ చూసే విధానం ఒకటే అండి, బై, ప్రాఫిట్ బుకింగ్. మీరు ప్రాఫిట్ బుక్ చేసిన వాళ్ళు కొంటారు, బై మిస్ అయిన ఈ మూని మిస్ అయిన వాళ్ళు కొంటారు. అది అప్ సైడ్ అయితే. డౌన్ సైడ్ అయితే ఇది సేల్, ఇది ప్రాఫిట్ బుకింగ్, ఇది బై. హోప్ బయింగ్.
హోప్ బయింగ్ చేసిన వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు, ఈ ప్రాఫిట్ బుకింగ్ మిస్ అయిన వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. ఈ విధంగా చేయాలి మార్కెట్లో, ఓకేనా. నేనేమనుకుంటున్నా, మార్కెట్లో వచ్చి ఇది బై, ఇది ప్రాఫిట్ బుకింగ్, మళ్ళీ ఇది బై, ఇది ప్రాఫిట్ బుకింగ్, ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ దాకా చేసిన బై చేస్తా, ట్రేడ్ చేస్తా. అంటే నేను బండి మీద పోతూ పోతూ నేను చూసుకుంటూ చేసేస్తాను, కానీ మీకు లైవ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా అని నేను వీడియో ఎండ్ చేస్తున్నా. చూద్దాం. మార్కెట్ కనుక ఇట్లా బై, ప్రాఫిట్ బుకింగ్, బై, ఇట్లా ప్రాఫిట్ బుకింగ్ వచ్చి ఇట్లా పైకి పోతే ట్రేడ్ చేయొచ్చు. ఎందుకంటే బై చేసిన వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసిన మార్కెట్ కూల్ అయిపోతుంది. ఈ మూని మిస్ అయిన వాళ్ళు ఇక్కడ కొంటారు, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసిన ఇక్కడ కొంటారు. కాబట్టి ఇది ఫస్ట్ టార్గెట్. తర్వాత మార్కెట్ ఎక్కడ దాకపోతే అక్కడ దాకా మనం సింగ్ ట్రేడ్ చేసే వాళ్ళైతే సింగ్ ట్రేడ్ క్యారీ చేయొచ్చు. అట్లా చేయాలి మార్కెట్, ఓకేనా అండి. బాయ్. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, నేను చాలా చెప్పాను, నేర్చుకోండి, కొత్తదనంగా ఉంటుంది. మీ క్యాండిల్ స్టిక్ని ఆ క్యాండిల్ స్టిక్ ఈ క్యాండిల్ స్టిక్స్ పెట్టి రొచ్చు చేసుకోకండి, మైండ్ ఖరాబ్ అవుతుంది. ఒకే విధంగా ఆలోచించి చేయడం నేర్చుకోండి. ఖచ్చితంగా మీరు ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతారు. ఈ నా వీడియోస్ చూడండి, నేర్చుకోండి, కాన్సన్ట్రేషన్గా చూడండి. నేను ప్రైజ్ యాక్షన్, ట్రెండ్ లైన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఈ మూడు ఇట్ల విధంగా ట్రేడ్ చేస్తాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో 4 టైప్స్ ఉంటుంది. నార్మల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దట్ ఫార్మ్స్ ఆన్ చార్ట్. ఒకటి సైకలాజికల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 450 to 550 అండ్ 950 to 1050. ఇంకోటి లాస్ట్ డే హై లో క్లోజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా పనిచేస్తుంది. టుడే 5 minutes క్యాండిల్స్ హై లో క్లోజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. ప్రాఫిట్ బుకింగ్ బయర్ స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందా, లేదా బయర్ అండ్ సేలింగ్ న్యూట్రల్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందా అనేది చూడాలి. ఇప్పుడు బయర్ స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ జరిగితే ఛాన్సెస్ హై అండి. మార్కెట్ మనం ఇట్లా మార్కెట్ బై, ప్రాఫిట్ బుకింగ్, బై ఇట్లా చేయొచ్చు, ఓకేనా. బై, ప్రాఫిట్ బుకింగ్, బై, ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. ఓకే, ఒక ట్రేడ్ దొరికేలానే ఉంది, చూద్దాం. ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది కదా, కానీ చూద్దాం. ఎస్బీఐ బ్యాంక్ కొంచెం డౌన్ సైడ్ వస్తుంది, అందుకే మార్కెట్ హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బాగానే ఉంది.
ఇక్కడ నుంచి వీడియో ముగిద్దామండి, ఎందుకంటే మనకు ట్రేడ్ ఇప్పుడు దొరికేలా లేదో టైం పడుతుందేమో. ఇక్కడ లోపలనే ఉంటుంది, దీంట్లోనే ఉంటుందేమో. ఒకవేళ మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ అయి మార్కెట్ రిటర్న్ అయ్యేటప్పుడైనా మనం ఒకసారి ఎస్బీఐ బ్యాంక్, ఐసిఐసి బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ని చూడాలి. అవే ఇంజన్లా అనమాట. అవి లేకుండా బ్యాంక్ నిఫ్టీ మూవ్ని డిసైడ్ చేసేదే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి బ్యాంక్. ప్రాఫిట్ బుకింగ్ అయి మార్కెట్ రిటర్న్ అవుతుంది అన్నప్పుడు ఇక్కడ చాలా మంది కొనాల. ఇక్కడ బై సేల్, ఇక్కడ బై అయిన తర్వాత ఇక్కడ రెడ్ క్యాండిల్ ప్రాఫిట్ బుకింగ్ అయింది, గ్రీన్ క్యాండిల్ కొంతమంది చాలా మంది కొనాలి. వాళ్ళందరూ ట్రాప్ అయిపోయారు. నేను చేయలేదు అంటే నేను డబ్బులు సేవ్ చేసుకున్నట్టే కదా. నాకు ట్రేడింగ్ అంటే బిజినెస్ అండి. నాకు ఖచ్చితంగా ట్రేడింగ్ చేయాలని ఏమి ఉండదు, దొరికితే చేస్తా. ఓకే, రైట్ రిస్క్ అన్నప్పుడు చేస్తా. ప్రాఫిట్ బుకింగ్ అయ్యి మార్కెట్ రిటర్న్ అయ్యేటప్పుడైనా మన ఎస్బీఐ బ్యాంక్, ఐసిఐసి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూస్తే మనకు మూని పట్టుకోవాలా వద్దా అని తెలుస్తుందండి. మళ్ళీ రేపటి లైవ్లో కలుద్దాం. మరి యాక్చువల్గా మనకు మార్నింగే ట్రేడ్ దొరికింది కానీ మనం చేయలేదు. ఓకేనా, మార్నింగే మనకు ట్రేడ్ దొరికింది కానీ మనం చేయలేదు. మార్నింగ్ మూవ్లోనే. ఎట్లా మార్నింగ్ మూవ్లోనే అంటే చూడండి, ఇది చూడండి, ప్రాఫిట్ బుకింగ్ బై. కానీ నేను కొంచెం రాగానే లైవ్ స్టార్ట్ చేసినందుకు నేను ఒక చూపు బ్యాక్ సైడ్ వేయలేకపోయినా. ఒక చూపు బ్యాక్ సైడ్ వేసి ఉంటే ఖచ్చితంగా దొరికేది. ఓకేనా, మనం చూసే విధానం ఒకటే అండి. ప్రాఫిట్ బుక్ చేసిన వాళ్ళు కొనేటప్పుడు, మిస్ అయిన వాళ్ళు కొనేటప్పుడు వచ్చి కొనాలి. అదే మూమెంట్లో మనం ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ని కూడా ఒక చూపు చూడాలి. ఆ చార్ట్ ఎట్లుంది, అక్కడ బయింగ్ సెల్లింగ్ ఎట్లా జరుగుతుంది, ఆ బయింగ్ సెల్లింగే బ్యాంక్ నిఫ్టీ మూవ్ ఎటు పోవాలని డిసైడ్ చేస్తుంది. ఓకే, మళ్ళీ రేపటి లైవ్లో కలుద్దాం. ఉన్న ట్రైన్ మిస్ చేసుకున్నాం, రేపటి నుంచి ఈ మిస్టేక్ రేపటి నుంచి చేయొద్దు. ఇవాళ మిస్ అయిన ట్రైన్ని రేపు మనం మిస్ చేసుకోవద్దు. ఒకవేళ దొరికితే రైట్ రిస్క్ అది, కానీ నేను చేయలేకపోయినా. అంటిల్ దెన్, టుమారో, బాయ్.